ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము నీ మాటలు ఎలా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం మనిషి యొక్క మాటలను గురించి మనం ఆలోచన చేస్తే నీ మాటలు ఎలా ఉన్నాయి, నా మాటలు ఎలా ఉన్నాయి, మనందరి మాటలు ఎలా ఉన్నాయి, అసలు మన మాటలు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒకసారి మనం గ్రంథాన్ని చూస్తే ఎలా ఉండకూడదని చెప్పాడు, ఎలా ఉండాలని చెప్పాడు. మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏబు గ్రంథము మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ఏబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అందుకు ఏబు మూర్ఖురాలు మాటలాడినట్లు మాటలాడకుము. అయితే ఏబు గారి భార్య ఎలాంటిదో తెలుసా? ఏబు గారి భార్య చాలా మంచిది. ఏబు గారి భార్య ఎలాంటిది? చాలామంది అనుకుంటాం మనం, ఏబు గారి భార్య చాలా చెడ్డది అనుకుంటాం. కానీ ఆమె చాలా మంచిది. ఎంతోమందికి పరిచర్య చేసింది, ఎంతోమందికి భోజనం పెట్టింది. అలాంటి గొప్ప మనసున్న స్త్రీ. అయితే ఆమె అంత మంచి స్త్రీ నోట్లో ఏమొచ్చాయి తెలుసా? మూర్ఖపు మాటలు. ఏ మాటలు? మూర్ఖపు మాటలు. ఎందుకంటే భర్తకు బాగాలేనప్పుడు భార్యగా ఏం చేయాలి తెలుసా? ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎవరితో చూపించాలనే ఆలోచన ఉండాలి ఆమెకు. కానీ ఆమె ఏమంటుందో తెలుసా? నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. ఏమంటుంది ఈమె? భర్తకు బాగాలేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఏ వైద్యుడిని సంప్రదించాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఈమెకు మాత్రం అలాంటి ఆలోచన లేదు. ఈమెకు అలాంటి ఆలోచన లేకపోగా భర్తనేమంటుందో తెలుసా? భర్తనేమంటుంది? నీవు నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. ఈ మాట ఏమాట? ఒక వ్యక్తిని అర్థం చేసుకోకుండా, ఎదుటినటువంటి వ్యక్తిని అర్థం చేసుకోకుండా తనకి ఏది నచ్చిందో తను నచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి వారిని ఏమంటారు తెలుసా? మూర్ఖులు అంటారు. ఏమంటారు? మూర్ఖులు. అలాంటి మూర్ఖుల నోటు నుండి వచ్చినటువంటి మాటలే మూర్ఖపు మాటలు. కొంతమంది మనుషులు ఉంటారు, ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వాళ్ళకి అనవసరం. వాళ్ళ పని ఏంటి? వాళ్ళ పని ఏదైతే ఉందో ఆ పని చెప్పి చేయించుకోవడమే వారి యొక్క ధ్యేయం, వారి యొక్క లక్ష్యం. నువ్వేమున్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నాకు అవసరం లేదు. నా పని ఏముంది, నా పని అక్కడుంది, నువ్వు అర్జెంట్ ఖచ్చితంగా అక్కడికి నువ్వు రావాలి. నీ పని ఏముందో నాకు అనవసరం. ఈ మాటలేవి? వీటిని ఏమంటారు? మూర్ఖపు మాటలు. ఇవి మూర్ఖులుగా మాట్లాడే మాటలు. ఈ మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నాయంటే మాటలు, కొంతమంది మూర్ఖంగా మాట్లాడేవారు ఉన్నారు. అందుకే పేతురు గారు రాసిన పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నారో చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఎలా అనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారి అజ్ఞానముగా మాటలాడు. ఏ జ్ఞానం? వీళ్ళ మాటల్లో జ్ఞానమే ఉండదు. అజ్ఞానంగా మూర్ఖుడు ఎలా మాట్లాడతారు తెలుసా? అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తం. ఏం చేసింది? ఏబు గారు వెంటనే తన భార్య నోరు ఏం చేశాడు? మోయించాడు. ఏంటి నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నావు? నీకు ఇంతకు జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? మనము దేవుని వలన మేలు అనుభవించాలి, కీడును కూడా అనుభవించాలని తన భార్య నోరు మూయించాడు. ఎందుకంటే తన భార్య అంతకుముందు జ్ఞానవంతురాలైన తన భార్య ఏం చేసింది తెలుసా? తరువాత మూర్ఖపు మాటలు వచ్చాయి. తర్వాత ఏమొచ్చాయి? మూర్ఖపు మాటలు వచ్చాయి. మూర్ఖపు మాటలు వచ్చినటువంటి తన భార్య నోరు మూయించాడు. అదేవిధంగా ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచిస్తే అందుకన్నాడు, మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడుతారు. అజ్ఞానంగా మాట్లాడేవాడు ఎవడో తెలుసా? విజ్ఞాని కాదు. అజ్ఞానంగా మాట్లాడేటువంటి వాడు మేధావి కాదు. అజ్ఞానముగా మాట్లాడేవాడు మూర్ఖుడు. ఎవడు వీడు? అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయించుట
దేవునికి ఇష్టం. అలాంటి అజ్ఞానంగా మాట్లాడుతారు కొంతమంది. జ్ఞానం ఉండదు, అజ్ఞానమైన మాటలు మాట్లాడేవాడు ఎవడో తెలుసా? వాడే మూర్ఖుడు. అజ్ఞానంగా మాట్లాడుతున్నటువంటి మూర్ఖుల నోరును ఏం చేయాలి తెలుసా? మోయించాలి. దేవుడు లేడు అంటాడు, నువ్వేం చేస్తావు? నోరు మూసుకుంటావు. నువ్వేమన్నా నోరు తెరుస్తావా? దేవుడి గురించి నువ్వేమైనా చక్కగా వాక్యం వింటేనే కదా నీ నోరు తెరిసేది. దేవుడు లేడు అంటాడు, ఓహో బహుశా లేకపోవచ్చులే. ఏమంటాం? బహుశా లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు లేదంటున్నారు కాబట్టి. యేసుక్రీస్తు లేడు అంటాడు, లేడంటే మరి ఉన్నాడని అందరూ చెప్తారు కదా అని నువ్వు అంటావు. నువ్వు మాత్రం నోరు తెరిచి వాళ్ళ నోరు, నువ్వు ఏం చెప్పినా మీరు గమనించారా? మీరు ఏం చెప్పినా దేవుడి గురించి ఏమైనా, బైబిల్ గురించి ఏమైనా, యేసుక్రీస్తు గురించి ఏమైనా, ఏ పరలోకము లేదని చెప్పినా మీరు ఏమనరు. మిమ్మల్ని గురించి మీకంటే పొడుచుకొని వస్తుంది. ఏమి మిమ్మల్ని గురించి ఏమైనా అన్నారనుకో, మీకు భయంకరమైన విపరీతమైన కోపం వస్తుంది. విపరీతంగా మీరు కోపపడిపోతారు. అది ఎందుకు? మిమ్మును గూర్చిన సమాచారం మీ దగ్గర ఉంది కాబట్టి మిమ్మును ఎవరైనా ఏమైనా అంటే మీరు నోరు మూసుకోరు. ఎందుకు? నోరు తెరిచి వాళ్ళు నోరు మూయిస్తారు. మీ గురించి మీకు సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరైనా నువ్వు దొంగతనం చేయలేదు, నిన్ను దొంగ అన్నారనుకో, నువ్వు ఊరికనే ఉంటావా? మీరు ఊరికే ఉంటారా? ఎక్కడ దొంగతనం చేశాను చూపించాను అడుగుతారా? అడుగుతారు అని నోరు మూపిస్తారు. అదేవిధంగా దేవుడు లేడు అన్నాడు అనుకో, దేవుడు లేడంటే దేవుడు ఎట్లా ఉంటాడు, దేవుని పరిస్థితి ఏంటి, దేవుని లక్షణాలు ఏంటి, దేవుని గొప్పతనం ఏంటి ఎవరికి తెలియదు. నీకు తెలియదు కాబట్టి ఏం చేసావు? నువ్వు నోరు మూసుకొని ఉన్నావు. నువ్వు అజ్ఞానంగా మాట్లాడే ప్రతి ఒక్కరి నోరు మోయించాలంటే నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. నీకు దేవుడెవరో తెలియాలి, యేసుక్రీస్తు ఎవరో తెలియాలి, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియాలి, సృష్టి ఎవరో తెలియాలి, ఈ పంచభూతాలు ఎవరో తెలియాలి, నువ్వెవరో కూడా తెలుసుకోవాలి. నీకు ఇవన్నీ తెలిస్తేనే అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయిస్తావు. లేకపోతే నువ్వు మూయించలేవు, నువ్వే నోరు మూసుకుంటావు. కాబట్టి మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడింది భార్య. మూర్ఖుల మాటలు ఎలా ఉంటాయంటే అవి జ్ఞానంగా ఉండవు, అజ్ఞానంగా ఉంటాయి. ఈ అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు నువ్వేం చేయాలి? మోయించాలి. మూయించాలి. మూర్ఖంగా మాట్లాడేవారు మరికొంతమంది అయితే ఇంకొంతమందిని చూద్దాం. మనం ఇంకొకరిని చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఏముండదట? కొంతమంది మాట్లాడతారు, విస్తారంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? విస్తారమైన మాటలు. ఎక్కడ? మన ఊరు దగ్గర స్టార్ట్ చేస్తారు. ఎక్కడ? మన ఊరు దగ్గర, మన గేరు దగ్గర, మన ఇంటి పక్కల నుండి, ఇంటి పక్కల ఆమె దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ తెలుసా? ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వరకు మాట్లాడతారు. ఎక్కువైతే అమెరికా అధ్యక్షుడి వరకు కూడా. ఏం మాటలు ఎట్లుంటాయి? విస్తారమైన మాటలు. విస్తారమైన మాటలు ఉంటాయి కదా. ఈ విస్తారమైన మాటలలో ఏముంటుంది తెలుసా? దోషం, తప్పులుంటాయి. ఏముంటాయి? విస్తారమైన. కొంతమంది ప్రార్థనలు కూడా చాలా పొడుగు పెద్దగా చేస్తారు. అలాంటి విస్తారంగా చేయటం వలన ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? నువ్వు స్లిప్ అయిపోతావు. ఏమైపోతావు? తప్పిపోతావు. నువ్వేం ప్రార్థన చేస్తావు నువ్వుకే తెలీదు. కేవలం మనుషులతో మాట్లాడే విస్తారంగా మనుషులతో మాట్లాడితేనే మన మాటలు తప్పిపోతే. ఆలోచించారా? ఎప్పుడైనా ఎవరితో గొడవ పడితే ఏం చేస్తుంది తెలుసా? పపా ఫోమా అంటారు. లేకపోతే ఏం చేస్తారు తెలుసా? నాన్ స్టాప్ లేకుండా తిరుగుతారు. వాళ్ళని ఏం చేస్తారు? స్టాప్ లేకుండా తిరుగుతారు. ఒకవేళ మీరు తిట్టేటప్పుడు, మీరు కొట్లాడేటప్పుడు ఎవరైనా వీడియో తీసారనుకో, వీడియో తీసి మీకు చూపించారనుకో, ఇంతకు ఇన్ని మాటలు మాట్లాడింది నేనేనా అనిపిస్తుంది మీకు. ఎన్ని మాటలు, ఇన్ని దుర్భాషలు అనింది నేనేనా అని అనిపిస్తుంది. ఎందుకు? మీరు ఏం చేస్తారు తెలుసా? విస్తారంగా మాట్లాడుతారు. విస్తారంగా మాట్లాడటం వలన మీకు ప్రయోజనం ఏమి కూడా లేదు.
ప్రయోజనం ఏం కూడా లేదు. దాంట్లో విస్తారంగా మాట్లాడటములో విస్తారమైన మాటలలో ప్రమాదం ఉంది, కానీ ప్రయోజనం లేదు. ఏముంది? ప్రమాదం ఉందే తప్ప ప్రయోజనం ఏం కూడా లేదు. అందుకే సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ఒక మాట చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము, నీ నోటిని కాచుకొని నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఏమంటున్నాడు? నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించి మాట్లాడాలి. ఎలా మాట్లాడకూడదు? అనాలోచనగా మాట్లాడకూడదు. అనాలోచనతో మాట్లాడావా? అనాలోచనతో నువ్వు మాట్లాడరాదు. నువ్వు ఆలోచించి మాట్లాడాలి. అది మనుషులతోనైనా, అది దేవునితోనైనా, అది ఏదైనా కానీ ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు, ఊరికనే అస్సలకి ఎవరు పట్టించుకోకుండా ఊరికే మాట్లాడుతున్నాడు అనుకో, కొంతమంది అంటారు వెనక ముందు చూసుకొని ఆలోచించి మాట్లాడు. ఎందుకు మాట్లాడతావు? పోయేటప్పుడు ఏం కట్టుకొని పోతావు అంటారా? ఎందుకు? మన మాటలు అనేవి ఆలోచించి మాట్లాడితే ఇలాంటి మాటలు రావు. అనాలోచితంగా మాట్లాడితేనే విస్తారమైన మాటలు వస్తాయి. అందుకే ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడితే, ఆలోచించి మాట్లాడేవారు ఏమవుతారో తెలుసా? చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు. ఏం మాట్లాడేవాడు? మితముగా మాట్లాడేవాడు. మితమే హితము. ఏది? మితంగా మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. మనం ఎట్లుంటాం తెలుసా? ఎవరైనా ఓకే కనిపించాలంతే. ఏమి కనిపించాలా? మా అక్క బాగుండదా, మా తాత బాగుండడా, మా ముత్తాత బాగుండడా, మా చిన్నప్ప బాగుండడా, మా పెద్ద బాగుండడా? ఎంతమంది? అందరూ అంతే. మీ మాటల్లో మితం ఉండదు. మీ మాటల్లో ఏముంటుంది తెలుసా? ఎంతో విస్తారం ఉంటుంది. అందుకే మితముగా మాటలాడాలి. మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు. ఎలాంటివాడు? తెలివి గలవాడు. నువ్వు తెలివి గలవాడు అని ఎప్పుడు నిరూపించుకుంటావు తెలుసా? నువ్వు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. ఏం చేయాలి? నువ్వు తక్కువగా మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. మంది ఎట్లుంటుందో తెలుసా? ఎక్కువ మాట్లాడతాం, తక్కువ పని చేస్తాం. ఏమంటారు? ఎక్కువ మాట్లాడతాం మనం, తక్కువ పని చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మాట తక్కువ ఉండాలి, నీ పని ఎక్కువ ఉండాలి. నువ్వు మాట్లాడేది తక్కువ. చూడండి ఒకసారి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు మాటలాడుటకు నిదానించువారునై ఉండాలి, వినుటకు ఏగిరిపడేవారై ఉండాలి. ఏం చేయాలి తెలుసా? దేనికి ముందు ఉండాలి? మాట్లాడేక? వినడానిక? దేనికి ముందు ఉండాలి? నా ప్రియ సహోదరులారా, మీరైతే వినుటకు ఏగిరిపడువారును, మాటలాడుటకు నిదానించాలి. మీరేం చేయాలి తెలుసా? మీ మాటలు నిదానంగా ఉండాలి, మీ మాటలు మితంగా ఉండాలి. మీరు ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఏం చేయాలి? ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. మనం ఎలా ఉండదు తెలుసా? తక్కువ వింటాం, ఎక్కువ మాట్లాడతాం. ఏం చేస్తాం? మనము వినేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. అందుకే అన్నాడు, అలా ఉండకూడదు. మీరు అలా ఉండకూడదు. నా ప్రియ సహోదరులారా, మీరు వినుటకు ఎగిరిపడాలి, మాట్లాడటకు నిదానించాలి. ఎందుకంటే నువ్వు విస్తారంగా మాట్లాడావనుకో, నీ మాటలు నేనేం చేస్తా తెలుసా? చూడండి ఒకసారి. నీ మాటలు ఊరకనే మాట్లాడుతున్నావు అనుకో, మాట్లాడుతున్నట్టు ఉంటే నీ మాటలు ఏం చేస్తా చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. ఊరకొనక మాటలాడువాడు తనకు తానే నాశనము తెచ్చుకొనును. ఏం చేస్తాడు? ఊరుకుండా ఊకే మాట్లాడుతున్నాడు అనుకో, మాట్లాడుతుంటే ఏరే వాళ్ళకి నాశనం కాదు. ఏమని మాట్లాడుతుంటాడు? వాళ్ళు పాడైఫోను, వీళ్ళు చెయ్యరుగా, వీళ్ళు కాళ్ళేరుగా, వాని పాము కొరక, వాడి పాడైఫోను, వాడు దొంగ నా కొడుకు, ఇట్లా మాట్లాడతారు కదా. మాట్లాడరా?
అట్లా మాట్లాడేటువంటి వాళ్ళకి నువ్వు ఎవరినైతే నువ్వు శాపం పెట్టావో, ఎవరినైతే శపించావో వాళ్ళకేం కాదు. ఎవరికి ఏమన్నాడు సొలొమోను గారు? ఊరకొనక మాటలాడువాడు తనకే నాశనము తెచ్చుకొనును. ఏది? ఊరకుండగా, ఊరకనే ఉండగా ఊకే మాట్లాడుతున్నాడా? ఊరకనే మాట్లాడుతున్నాడా? అనవసరంగా మాట్లాడుతున్నాడా? కారణము లేకుండా మాట్లాడుతున్నాడా? నిష్కారణంగా మాట్లాడుతున్నాడా? అలా మాట్లాడుతున్న వాడైతే ఏం చేసుకుంటాడు తెలుసా? ఊరకుండగా మాట్లాడువాడు ఏం చేస్తాడు? తన స్వనాశనాన్ని తెచ్చుకుంటాడు, తనే నాశనం అయిపోతాడు. మీరు చూడండి, ఎప్పుడైనా కూడా ఇతరులను ఆడిపోసుకునే వాళ్ళకి ఎక్కువ రోగాలు ఉంటాయి. ఎవరికి? ఇతరులను ఆడిపోసుకుంటుంటారు కదా ప్రతిరోజు. ఆడిపోసుకునేటువంటి వారికి చాలా రోగాలు ఉంటాయి. ఎందుకంటే మనలో మన బుద్ధే మనకు రోగాన్ని తెచ్చిపెడుతుంది. ఏది? మన బుద్ధే శరీరానికి రోగాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలే మనకు నాశనాన్ని తెస్తుంది అన్నాడు. ఏమన్నాడు? నాశనాన్ని తెస్తుంది అన్నాడు. అది సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, పెదవుల వలని వచ్చు దోషము, పెదవుల వలని వచ్చు దోషము అపకారమైన ఉరి. ఏది? నీ పెదవుల నుండి వచ్చినటువంటి నీ మాటలు నీకేమో తెలుసా? ఉరి తెస్తాయి. నీ మాటలే నీకు ఉరితాడు బిగిస్తాయి. నీ మాటలే, నీ నోటి మాటలే, నీ నోటి మాటలే నీ కొంప ముంచుతాయి. నీ నోటి మాటలే నిన్ను ముంచేస్తాయి. నీ మాటలు నిన్ను పరలోకానికి వెళ్లకుండా చేస్తాయి. నీ మాటలే. మన నోట్లో నాలుక ఎంత ఉంది? నాలుక బహు చిన్న అవయవమైనను బహుగా ఎగిరిపడును. అవయవాలలో చిన్నది ఏదే అంటే అదే నాలుక. చిన్నదైన అవయవం నాలుక. ఈ నాలుకే చాలా భయంకరంగా మాట్లాడుతుంటుంది, చాలా ఎగిరిపడుతుంటుంది. అందుకే ఈ నాలుక వలన నీకేమొస్తుంది తెలుసా? ఉరి. ఈ నాలుక వలన ఏమొస్తుంది తెలుసా? నాశనం. ఈ నాశనం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం అనుకుంటాం, అయ్యో నేను అలాంటి వాడిని కాదు, నేను మాట్లాడను, మా గేర్లో మా వీధిలో నేనంటే పడను, నేనంటే గిట్టదు కాబట్టి వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారంటారు. కానీ కాదు. ఏం చెప్తారు తెలుసా? పక్కింటి వాళ్ళు ఎనికింటి వాళ్ళు చెప్పటం కాదు. ఎవరు చెప్తారో చూడండి ఒకసారి. ఏబు గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. ఏబు గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. నేను కాదు, నీ మాటలే నీ మీద దోషారోపణ చేయును. ఏం చేస్తాయి? నేను కాదు చెప్పేది. పక్కోడు కాదు, ఎనుకో ముందింటోడు కాదు, ఎనుకుంటోడు కాదు. నీ మాటలే నీ మీద ఏం చేస్తాయి తెలుసా? నీ మాటలే నీ మీద దోషారోపణ చేస్తాయి, దోషాన్ని ఆరోపిస్తాయి. నువ్వు తప్పు చేస్తావని నిరూపిస్తాయి. ఎవరి మాటలు తెలుసా? నీ మాటలే. నువ్వు ఏ మాటలైతే మాట్లాడావో అవే మాటలే నీ మీద ఏం చేస్తే తెలుసా? సాక్ష్యం చెబుతాయి. నీ మాటలే నీ మీద దోషారోపణ చేస్తే ఎలా చెప్పండి? వేరెవరు కాదు. నీ మాటలి నీ మీద దోషారోపణ చేస్తాయి. ఇతడు తప్పు చేశాడని సాక్ష్యం చెప్తాయి ఆ మాటలే. అందుకే ఆ మాటను బట్టి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 22వ వచనం. నీ నోటి మాటను బట్టియే నేను నీకు తీర్పు తీరుస్తా. దేన్ని బట్టి? నోటి మాటను బట్టి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమా నరకమా? ఒక యజమానుడు పోతూ తన గుత్తులకు తన ఆస్తినిచ్చి వెళ్ళాడు. ఆస్తినిచ్చి వెళితే యజమానితో అంటున్నాడు, యజమాని నువ్వైతే చాలా చెడ్డోడివి. ఎలాంటి వాడివో తెలుసా? నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు నీ పొలాన్ని నాకు గుర్తుకిచ్చి తర్వాత నేను పంటేసిన తర్వాత పంట మధ్యలో పంట కాపుకు వచ్చినప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఇస్తావనే విషయం నాకు తెలిసింది. కాబట్టి అందుకే నేను వ్యవసాయమే చేయలేదు, నేను పంటే వేయలేదంటే అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నా తెలుసా? నీ మాటను బట్టియే నీకు నేను తీర్పు తీరుస్తా.
మనం ఏమనుకుంటా తెలుసు, చాలామంది అనుకుంటాం మనం కూడా, ఎవరు మారుతారు ఎవరు మారుతారు ఎవరు మారుతారు, నేను చెప్తే మారుతాడా, నువ్వు చెప్తే మారుతావా, నువ్వు చెప్తే మారుతాడా, నేను చెప్తే ఎవడు మారుతాడు, నేను చెప్తే ఎవడి అంటారా, నేను చెప్తే ఎవడింటాడని ఎవడెవడో తెలుసా, ఎవరో తెలుసా, యజమాని దేశాంతరం పోవచ్చు, తన యొక్క పొలాన్ని కాపులకు ఇస్తే ఆ ఒక కాపు ఏం చేసి తెలుసా, అయ్యి యజమాని అంతా అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి అప్పగిస్తాడులే అని చెప్పి అలాగైతే పంటను నిర్లక్ష్యం చేశాడు, నువ్వు కూడా అంతే. వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుడు నీకు 1, 2, 3 తలాంతులు ఇస్తే వాటిని ఏం చేయాలి, వాటిని వాడాలా వాడకూడదా, వాడాలా, వాడలేదు నువ్వు, వాడకపోతే నువ్వు నేనేం చేయాలి, పండే పొలాన్ని ఒకనికి ఇస్తే వాడు సరిగ్గా దాన్ని వ్యవసాయం చేయకపోతే వాడిని ఏమన్నాడు తెలుసా, వారి మాటను బట్టే తీర్పు తీర్చి నరకానికి పంపించాడు. ఇప్పుడు నువ్వు కూడా అదే బాధ్యత నీకు ఇచ్చాడు, నా పొలాన్ని మీరు దున్నండి, నా పొలాన్ని సిద్ధపరచండి, నా ఆత్మలను కాపాడండి, నా ఆత్మలను రక్షించండి అని మీకు ఇచ్చాడు. మీరేం చేస్తున్నారు చెప్పండి? మాట్లాడవలసిన దేవుని మాటలు మాట్లాడకుండా ఏవేవో పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. పనికిరాని మాటలు మాట్లాడితే పరలోకం ఇవ్వాలా? పరలోకం ఇవ్వడు. ఏం చేయడు? పరలోకం ఇవ్వడం. అందుకే మీ నోటి మాటను బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీరు చేసిన క్రియలను బట్టి, మీరు బ్రతికిన బ్రతుకును బట్టి మీకేముంటుంది తెలుసా? తీర్పు ఉంటుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మీ మాటలే మీ మీద సాక్ష్యంగా నిలబడతాయి. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ నోట్ల నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయి, మీ నోట్ల నుంచి ఎలా మాట్లాడుతున్నారు? మీరు విస్తారంగా మాట్లాడుతున్నారా, మూర్ఖంగా మాట్లాడుతున్నారా, దుర్భాషలు ఆడుతున్నారా, ద్వేషపూరితమైన మాటలు ఉన్నాయా, లేక దేవుని మాటలు ఉన్నాయా? దేవుని మాటలు మాట్లాడితే నీకు పరలోకం గ్యారెంటీ. ఏవి? దేవుని మాటలు మాట్లాడితే నీకు పరలోకం గ్యారెంటీ. లోక సంబంధమైన మాటలు మాట్లాడితే ఆ మాటలు నీ మీద సాక్ష్యం చెబుతాయి, నీకు పరలోకాన్ని రానివ్వకుండా చేస్తాయి. ఆ పరలోకాన్ని వెళ్ళాలంటే నీ నోటిని కాపాడుకో. నీ నోటిని, తన నాలుకను తన నోటిని కాపాడుకున్నవాడు తన్ను తాను రక్షించుకున్నవాడు అన్నాడు. కాబట్టి మిమ్మును మీరు రక్షించుకోవాలంటే మీ నాలుకను భద్రం. మనిషి, నీ నాలుక భద్రం. ఆ నాలుకే నిన్ను నరకానికి పంపిస్తుంది. అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ మాటలు విని హృదయంలో ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మీ మాటలు విన్నాము, విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. మోకరించిన స్త్రీలను, పురుషులను మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క దినాన్ని మీతో ప్రారంభిస్తుండగా నాయన, మరి ఈ దినమంతా కూడా నాయన మీ తోడును, మీ కృపనిచ్చి, మీ జయాన్ని ఇచ్చి, మీ యొక్క తండ్రి ఆలోచననిచ్చి మీరు ముందుకు నడిపిస్తారని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం మీ పనిలో, మీ ఆలోచనలో, మీ జ్ఞానములో ఉండుటకు మీరు కృప చూపండి. విన్న మాటలను నిష్ప్రయోజనం కాకుండా విన్న మాటలు వారి హృదయంలో ఉంచుకొని మీకోసం బ్రతుకుట కృప చూపుతారని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ